మంత్రి నారా లోకేష్ రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. కేంద్ర మంత్రులతో భేటీ అయి రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులపై చర్చించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పలు ప్రతిపాదనల్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇటీవల రాష్ట్రానికి సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మంజూరైంది. సెమీ కండక్టర్ యూనిట్ మంజూరు చేసినందుకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి లోకేష్ కృతజ్ఞతలు తెలుపనున్నారు. మంత్రి నారా లోకేష్ రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. కేంద్ర మంత్రులతో భేటీ అయి రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులపై చర్చించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పలు ప్రతిపాదనల్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇటీవల రాష్ట్రానికి సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మంజూరైంది. సెమీ కండక్టర్ యూనిట్ మంజూరు చేసినందుకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి లోకేష్ కృతజ్ఞతలు తెలుపనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, లోకేష్ రేపు ఢిల్లీలో భేటీ కానున్నారు. దీనిపై పూర్తి సమాచారం ఏంటి? రేపు ఏదైతే ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి మరియు విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి లోకేష్ రేపు ఢిల్లీలో పర్యటించబోతున్నారు. ఇటీవల దీనికి సంబంధించి పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులపైన రేపు కేంద్ర మంత్రులతో లోకేష్ భేటీ అయ్యేటువంటి అవకాశం కనపడతా ఉంది. ముఖ్యంగా కనుక రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత ఇప్పటికే పలుమార్లు కేంద్ర మంత్రులతో భేటీ అయినటువంటి లోకేష్ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎప్పటికప్పుడు మంత్రులతో సమీక్షిస్తున్నారు కేంద్ర మంత్రి వర్గంతో. అదేవిధంగా లోకేష్ చొరవ తీసుకుని రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టుల అంశంలో కావచ్చు, అదేవిధంగా ఇప్పటికే తీసుకోవాల్సినటువంటి అనుమతులకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా వేగవంతం చేశారు. దేశంలో అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాలకు ధీటుగా ఆంధ్రప్రదేశ్ ను నిలిపేందుకు ఆంధ్రప్రదేశ్ లోని కూటమి సర్కార్ అడుగులు వేస్తాం. అందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ, మానవ వనరుల మరియు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ ప్రత్యేకంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రయోజనాలపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నట్లు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఆయన ఈ రోజు రాత్రి ఢిల్లీకి వెళ్ళనున్నట్లు కూడా తెలుస్తా ఉంది. రేపు పర్యటనకు సంబంధించి కూడా ఇటీవల సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి సంబంధించి మంజూరు చేసినందుకు కేంద్ర రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను లోకేష్ కలిపి కృతజ్ఞతలు చెప్పనున్నట్లు కూడా తెలుస్తోంది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు, అదేవిధంగా కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, అదేవిధంగా పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఓడరేవుల జలవనరుల శాఖ మంత్రి సర్పానంద్ సోనోవాల్ కూడా కలిసేటువంటి అవకాశం కనపడుతుంది. అదేవిధంగా పీయూష్ గోయల్ తో పాటు విదేశాంగ మంత్రి జయశంకర్ తో కూడా లోకేష్ భేటీ అయ్యేటువంటి అవకాశం కనపడుతుంది. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి పలు ప్రతిపాదనలు కూడా కేంద్ర మంత్రివర్గాల ముందు ఉంచేరున్నట్లు కూడా లోకేష్ ఇప్పటికే కొంత స్పష్టమైనటువంటి నిర్ణయాలు చెప్పినట్లు కూడా తెలుస్తోంది. వీటికి సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు, అదేవిధంగా నిధులు త్వరితగతిన మంజూరు చేయాల్సినటువంటి అంశాలు, మిగిలినటువంటి అంశాలన్నిటిపైన కూడా లోకేష్ ప్రత్యేకంగా కేంద్ర మంత్రివర్గంతో చర్చించేటువంటి అవకాశం కనపడుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఈ రోజు సాయంత్రం లోకేష్ మరి కాసేపట్లోనే ఢిల్లీ బయలుదేరినట్లు కూడా తెలుస్తుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.